ఆరియన్స్ ఇండియాకు రాకంటే మొదలే భారతదేశం లోపల ఎంతో అభివృద్ధి అనేది జరిగింది. భారతదేశంలో టెంపుల్స్, రకరకాల కన్స్ట్రక్షన్స్ జరిగినాయి భారతదేశం. ఆర్కిటెక్ట్లో కానీ డెవలప్మెంట్లో కానీ ఇంకెక్కడ కూడా ప్రపంచంలో అంత డెవలప్మెంట్ మనకు ఓన్లీ చైనీస్ సివిలైజేషన్ కానీ దాని తర్వాత మనకు రోమన్ సివిలైజేషన్ ఆ కొన్ని వేరే కంట్రీస్లలో కనబడుతుంది కానీ మిగతా ప్రపంచంలో మనకి ఇక్కడ కనబడదు. సో ఇక్కడ ఉండేటటువంటి ఒక ఫెర్టైల్ ల్యాండ్స్, మంచి పంటలు పండడము, అగ్రికల్చర్గా డెవలప్మెంట్ కావడం, రకరకాల పశు సంపద మనకు ఉండడం, విపరీతమైనటువంటి పశు సంపద, అందులో సస్యశ్యామలమైనటువంటి దేశాన్ని చూసి ఫస్ట్ ఆరియన్స్ మన మీద దండెత్తి వచ్చారు. ఇదంతా కూడా ఆరియన్స్ ఎట్లా మధ్య ఆసియా నుంచి ఇవాళ ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆరియన్స్. మీరు టోటల్ ఋగ్వేదంలో ఉన్నదంతా కూడా ఋగ్వేదం, యజుర్వేదంలో ఉన్నటువంటి దానిలో ప్రధానమైనటువంటిది ఆర్యులకు దస్యులకు మధ్య జరిగిన యుద్ధం. ఋగ్వేదంలో ద్రావిడీల్ని ఏమన్నారంటే దస్యులు అనేది మెయిన్గా చాలా చోట్ల పదం వాడినారు, దస్యులు అనేటటువంటి. నేను ఋగ్వేదం మీద ఒక చిన్న కామెంట్ కూడా రాస్తున్నా, ఒక బుక్ ఐఎమ్ గోయింగ్ టు పబ్లిష్ ఇట్ అందులో. సో ఏంటంటే మెయిన్ వార్ బిట్వీన్ అక్కడ దస్యులకు ఆర్యులకు జరిగినటువంటి మధ్య వార్ గురించినటువంటి ఈ యొక్క చర్చనే చాలా చోట్ల ఉంది. ఋగ్వేదంలో ఆర్యులు చెప్పారు అంటే దస్యులకు 99 నగరాలు 99 కోటలు ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు కౌంట్ చేసి రాసిన దాంట్లో. సో ఒక గొప్ప సివిలైజేషన్ ఉన్నటువంటి కంట్రీలో వార్స్ జరిగినాయి. వార్స్ జరిగిన తర్వాత కూడా మనకు మేజర్ పోర్షన్లో అంటే నార్త్ ఇండియా అనేటువంటి పోర్షన్ క్రమంగా ఆర్యులు జయించుకుంటూ వచ్చేసినారు. క్రమంగా ఈ ద్రావిడులందరూ కూడా అక్కడ నుంచి కిందికి రావడము. అందులో ఇప్పుడు ఆంధ్రకు, తమిళనాడుకు, కేరళకు, కర్ణాటక, దాని తర్వాత కొంతమంది అటు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా దిక్కు పోవడం. సో ఇదంతా ఈ సౌత్ వరకు వీళ్ళు స్కాటర్ అయిపోయినారు. నార్త్ లోపల మెయిన్గా ఆరియన్స్ కబ్జా లోపల నార్థన్ ఇండియా ఉండిపోయింది. దాంట్లో ఇట్స్ హిస్టారికల్ థింగ్, మనం ఏదో వేరే విధంగా కాదు, హిస్టారికల్గా జరిగినట్టు. అక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే దట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ అక్కడ ఇంటెలెక్చువల్గా కానీ ఇంటెలిజెన్స్లో కానీ ఎక్కడ కూడా ఇండియన్ ఒరిజినల్ ఇక్కడ ఏది ఈ భూమి మీద పుట్టినట్టు భూమిపుత్రులకు ఎక్కడ కూడా తక్కువ ఏం లేదు. దాని నాలెడ్జ్లో కానీ, దాని ఇంటెలిజెన్స్లో కానీ, ఆర్కిటెక్ట్లో కానీ ఎక్కడ కూడా తక్కువ ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్రిమినేషన్ కూడా ఏది ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా మను ధర్మశాస్త్రం అనేది రాకంటే మొదలు అంతగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు. అప్పుడు స్లోగా స్టార్ట్ అయిపోయింది. ఏది రామాయణ పీరియడ్ తర్వాత, ఆఫ్టర్ రామాయణ పీరియడ్, మహాభారత పీరియడ్ మధ్య పీరియడ్లో పట్ల ఎక్కువ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది భారతదేశంలో వచ్చింది. మనోధర్మశాస్త్రం కూడా అప్పుడే వచ్చింది. అవన్నీ లెక్కలు మా దగ్గర ఉన్నాయి. ఏది ఎప్పుడు వచ్చింది, ఏది ఎట్లా వచ్చింది, ఏది ఎట్లా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, అట్లా. ఏం జరిగిందంటే ఎవరు బాగా చదువుకుంటే, ఎవరు బాగా ధ్యానం చేస్తే, ఎవరు చాలా ఆలోచిస్తే సమాజం గురించి, ఈ ప్రకృతి గురించి, నేచర్ గురించి, ఈ సూర్యుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, చంద్రుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, గ్రహాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది, ఋతువులు ఎట్లా ఏర్పడుతున్నాయి, ఈ రకరకాలైనటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం గురించి, సైన్స్ గురించి, ఇవన్నిటి గురించి ఆలోచించినటువంటి వాళ్ళని అప్పుడు ఋషులు అని చెప్పారు. ఋషులులో చాలా విషయాలు ఏంటంటే దస్యులకెళ్ళి వచ్చిన వాళ్ళల్లో కూడా గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. గ్రేట్ పోయిట్స్, గ్రేట్ సెయింట్స్ అనేటటువంటి వాళ్ళు అనేక కులాలకెళ్ళి వచ్చిన వాళ్ళు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడు ఆయన బ్రాహ్మణ్ కాదు, తల్లి బ్రాహ్మణ్ కాదు. అతని తల్లి ఏదైతే ఉందో మనకు దేవలోకంలో ఉండేటటువంటి ఒక నర్తకి, ఊర్వశి ఒక కొడుకు వశిష్ఠుడు. తండ్రి డిఫరెంట్ పుస్తకాలలో డిఫరెంట్ విధంగా, ఎందుకంటే శిశువ అక్కడ స్వర్గం లోపల ఉండేది కాబట్టి అతడు జన్మించడం అనేది జరిగింది.
ఆ రోజుల్లో అతను బాగా చదువుకున్నాడు కాబట్టి, అంటే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, ఈ వాజ్ ట్రీటెడ్ as a గ్రేట్ సెయింట్. మరి అతన్ని ఎవరు పెళ్లి చేసుకున్నాడు? అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అరుంధతి ఎవరు? షెడ్యూల్డ్ క్యాస్ట్. ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అమ్మాయిని అతను చేసుకున్నాడు. అక్కడ ఉందా క్యాస్ట్ సిస్టమ్? వాళ్ళకి వశిష్ఠుడికి ఏదైతే ఉందో, మనకు ఆయన ఒక కొడుకు ఆయన జన్మిస్తాడు. ఈ వశిష్ఠుడి యొక్క కొడుకు అప్పుడు అదృశ్యంతి అనేటువంటి ఒక మాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు పుట్టినటువంటి కొడుకు శుక మహర్షి. ఈ శుక మహర్షి బెస్తకన్యని పెళ్లి చేసుకుంటాడు, సత్యవతిని. సో శుక మహర్షికి ఈ బెస్తకన్యకు సత్యవతికి పుట్టినటువంటిది వ్యాసుడు. సో వ్యాసుడు ఎవరి కొడుకు? ఒకటేమో బీసీ, ఒకవైపేమో నాయనమ్మలు, వీరందరూ కూడా దళిత కుటుంబాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అని. మరి తర్వాత అంటే భారతంలో, మన ధర్మశాస్త్రంలో, భారతంలో, భగవద్గీతలో, రామాయణంలో చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఒరిజినల్ కాదండి, ఒరిజినల్ మీద ఒక రీసెర్చ్ మేము చేస్తున్నాం. ఒక బ్రాహ్మణులకు తప్పించి మిగతా ఏ కులాల వాళ్ళకు కూడా ఈ యొక్క వేదాలు కానీ మిగతా విషయాలు కానీ చెప్పకూడదు అనేటటువంటి చాలా స్ట్రిక్ట్గా చేసినటువంటి ఒక విధానం. సో ఎడ్యుకేషన్ ప్రొహిబిషన్. ఎడ్యుకేషన్ తర్వాత అయిపోయింది ఆయుధాలు. ఈ కులాల వాళ్ళు వాడచ్చా? విలువిద్య నేర్వడానికి వీల్లేదు. మన ధర్మశాస్త్రంలో ఉంది, దానిలో నువ్వు ఎలాంటి అస్త్రశస్త్రాలను ఉపయోగించడానికి వీల్లేదు. చివరకు ఆస్తి ఉండడానికి ప్రాపర్టీ, ఏదైనా ఆస్తి ఉంటే వాళ్ళు ఏమైనా బ్రాహ్మణులు యజ్ఞం చేసేటప్పుడు కనుక యజ్ఞానికి డబ్బులు తక్కువ పడితే ఈ శూద్రుని చంపేసి అతని ఆస్తిని బ్రాహ్మణులు తీసుకుంటే ఏ దోషము లేదు, ఎందుకంటే యజ్ఞం కోసం తీసుకున్నాడు కాబట్టి అనేటటువంటి ఇక్కడ ఉన్నాయి. సో ఈ డిస్క్రిమినేషన్ అంతా కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే, పవర్ను మేము క్యాప్చర్ చేసుకోవాలా. పవర్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. Nobody should be in a position to compete with us. Nobody should be allowed to read Vedas, and nobody should be allowed to to learn martial arts, etc. And వీళ్ళ డ్యూటీ ఏంటిది? శూద్రుల ధర్మం ఏంటిది? చాలా స్పష్టంగా మన ధర్మశాస్త్రం, కేవలం ఇతర వర్ణాలకు మీరు సేవ చేయడమే. వేరే వర్ణాలు, your duty is only to serve Brahmins, your duty is only to serve Kshatriyas, and your duty is only to do hard work, labor work, no property. You shall not have any property. పేరు ఎట్లా పెట్టాలా అని కూడా ఉంది మన ధర్మశాస్త్రంలో. బ్రాహ్మణ పిల్లలకి ఏం పేరు పెట్టాలా, క్షత్రియ పిల్లలకి ఏం పెట్టాలా, శూద్రుల పిల్లలకైతే ఓన్లీ దాసులు, దస్యులు, సేవకులు, బానిసలు ఈ పేర్లు పెట్టాలా. చూపిస్తాం మీరు ఎవరైనా, ఎనీబడి కెన్ కమ్ టు మీ అండ్ ఏ పేజీలో ఎక్కడుంది, ఏ శ్లోకంలో ఎక్కడుంది, అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ. సో మేము ఏదో వేరే విధంగా మాట్లాడతాం, వాళ్ళ పుస్తకాల నుంచి ఒక కొటేషన్ నుంచి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఇక్కడ సమాజాన్ని ఎవరు చీల్చారు, సమాజంలో ఎవరు డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు? మనం కాదు తీసుకొచ్చింది. ఇవాళ ఏదైతే బీజేపీ సిద్ధాంతం చెప్తున్నదో, ఇవాళైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చెప్తున్నదో, ఏదైతే మోడీ సిద్ధాంతం చెప్తున్నాడో, అమిత్ షా సిద్ధాంతం చెప్తున్నాడో, వాళ్ళ థెరిటీషియన్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డివైడింగ్ ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ we never divided Indian society, but Indian society was divided by these fascist forces of RSS and BJP and Modi and company as Brahmins, Kshatriyas, Vaishyas and Shudras. And 90% of Shudras have been denied education, everything, property or share in the in political power. This what has happened. బిగ్ స్టోరీస్. దాన్ని అంటే వేరే వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా చేసేటప్పుడు అది అట్లా లేదండి, మా దగ్గర డిస్క్రిప్షన్ లేదండి, ఎక్కడ మేము చూపించలేదు, మేము అందరినీ సమానంగా చూసుకున్నాము, హిందువులందరూ ఒకటే కలిసిమెలిసి ఉందాము. దిస్ ఈస్ వాట్ ది ఆర్ఎస్ఎస్ పీపుల్ ఆర్గ్యూ చేస్తారు మనతోటి. మేము ఎప్పుడు డిస్క్రిమినేషన్ చూపించలేదు. వాట్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ కర్ణ? ఏం జరిగింది కర్ణుడికి?
కర్ణుడు వచ్చి ఎప్పుడైతే అర్జునుడితోటి పోటీ పడతా అంటాడో అవి నేను ఛాలెంజ్ చేస్తాను నీతోటి, నేను కూడా నీతో పాటు విలువిద్యలో పాల్గొంటా. లేదా కర్ణ వాజ్ అలౌడ్. ఏమన్నారు అక్కడ? నీది ఏం కులం? వాట్ ఇస్ యువర్ క్యాస్ట్? అరే నువ్వు ఫిషర్మెన్ కాబట్టి యు ఆర్ నాట్ అలౌడ్ టు ఫైట్ విత్ అర్జున, యు ఆర్ నాట్ అలౌడ్ టు కాంపీట్ విత్ అర్జున అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైపోయింది? ఏకలవ్యుడు ఒక ఎరుకల క్యాస్ట్కి వెళ్ళి వచ్చినాడు, ట్రైబల్ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చినాడు. ఆయన తను నేర్చుకుంటే దానిలో ఈ వాజ్ ఆల్సో నాట్ అలౌడ్ టు ఫైట్ విత్ అర్జున. అంటే మనం చెప్తున్న కథలు కాదు, వాళ్ళ పుస్తకాలలో ఉన్నటువంటి ఒక కథల స్టోరీస్ మేము చెప్తున్నాం. సో డిస్క్రిమినేషన్ వాజ్ దేర్ అండ్ దిస్ డిస్క్రిమినేషన్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బై దేర్ ఓన్ బుక్స్, నాట్ ఫ్రమ్ అవర్ లిటరేచర్. ఇది చరిత్ర జరుపుకుంటూ వచ్చారు. సో ఫస్ట్ జరిగిన ద్రోహం ఏంటంటే these communities have been denied education for hundreds of years, centuries together. Education has been denied. Right to property has been denied. Share in government position has been denied. Everything has been denied. Muslims వచ్చారు, ముస్లిమ్స్ పరిపాలన చేశారు. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైతుందో, ఇంతవరకు హిందూ రాజుల దగ్గర ఎవరైతే మంత్రులకు పనిచేసినారో వాళ్ళే వెళ్ళి మన ముస్లిం రాజుల దగ్గర మంత్రులుగా పనిచేస్తున్నారు. సేమ్ ఇంకా వేరే వాళ్ళు కూడా కాదు, అన్ని సారాలు ఇచ్చేది వాళ్ళే. మళ్ళా ఈ గుడిలో బంగారం ఉంది, ఇక్కడ ఇది ఉన్నది, ఇక్కడ ఇది ఉన్నది, అన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పినటువంటిది. ఇది నేను చెప్తలేను, మొత్తం ఈ పీష్వాల హిస్టరీ, శివాజీకి వార్స్ జరిగిన దానిలో ఎవరెవరు శివాజీకి అగెనిస్ట్గా పనిచేసినారు అని అంటే అన్ని మీకు అక్కడ చరిత్రలో ఉన్న విషయాలు, మనం కొత్తగా ఏం చెప్తలేము. అందులో పీష్వాలు కదా శివాజీ మహారాజును ఎవరైతే అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి వారు. శివాజీ మహారాజును ఆయన పట్టాభిషేకం చేస్తామంటే బికాస్ ఈజ్ ఎ శూద్ర, నో బ్రాహ్మణ్ కేమ్ ఫార్వర్డ్. ఏతుందో అతన్ని థ్రోన్ మీద కూర్చోబెట్టి అతన్ని సింహాసనం లోపల ఏది ఆ పూజ చేయడం నోబడీ యాక్సెప్టెడ్. అప్పుడు ఎవరు కంకం బట్టని ఎవరు తీసుకొస్తే వాడికి ఎంతో పెద్ద బంగారం ఇచ్చేస్తే వాడట కాలి బుటన వేలుతోటి శివాజీకి తిలకం పెట్టినాడు, చేతితో కాదు, వేలుతోటి కాదు ఇక్కడ. సో ఇదంతా కూడా అంత హిస్టరీ, ట్రూ హిస్టరీ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా లర్నింగ్ అనేది అవసరం. తను వేదాల్లో ఏముందో చదవండి, ఇంకో దగ్గర ఏముందో చదవండి, వాళ్ళ లిటరేచర్ కూడా మొత్తం చదివి ఇండియా లోపల ఎట్లా జరిగింది చరిత్ర. కానీ ఫస్ట్ టైం మనకు ఒక రీజనింగ్ పవర్, ఒక లాజిక్ పవర్, ఒక ట్రుత్ అంటే ఏంటిది సమాజానికి అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నించేది గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధ ఒక్కడే ఏతుందో యజ్ఞాలు తప్పు, యాగాలు తప్పు, బలివ్వడం తప్పు, జంతు బలి తప్పు తనలో అనేటటువంటిది క్లియర్గా డిక్లేర్ చేసినటువంటిది గౌతమ బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే కదా, ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమ బుద్ధుడి చేత ఇన్ఫ్లుయెన్స్ అయినాడంటే ఒక లాజికల్, ఒక రీజనింగ్ పవర్ చెప్పాడు. ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు కూడా? నేను చెప్పేది రైట్ అని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు, లర్న్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దానిలో నేను చెప్పేది రైటో తప్ప అని చెప్పేసి మీరు తేల్చుకోండి. అందులో ఎక్కడ ఏమీ లేదు, అందులో అంత నిదానూపం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇండియన్ హిస్టరీని కనుక మనం మొత్తం చదువుకుంటూ పోయినట్లయితే ఓన్లీ ఆఫ్టర్ బ్రిటిషర్స్ కేమ్ టు ఇండియా, దానిలో వాళ్ళ సర్వీస్ కోసము, వాళ్ళ మిలిటరీ కోసము, వాళ్ళ ఇంట్లో పనిచేయడం కోసం, వాళ్ళ కంపెనీలో పనిచేసే కోసం ఒక 400 years బ్యాక్ ఐ బిలీవ్ దానిలో అప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బికేమ్ ఓపెన్ ఫర్ దీస్ కమ్యూనిటీస్. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, వేరే వాళ్ళకి కానీ చదువుకున్నారు. అంతో ఇంతో చదువుకోవడానికి అవకాశం వచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్ వచ్చినాయి, స్కూల్లో చదువుకునే ఛాన్స్ వచ్చింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత ఏవైతే చేంజెస్ అయిందో హిస్టరీ అంతా మీకు తెలుసు. నేను మీ హిస్టరీ మొత్తం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినాడో ఆయన కాంప్రహెన్సివ్గా అన్ని విషయాలు ఆలోచించి ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ని గమనించాడు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్ ఉంది ఇక్కడ. దానిలో ఇంతమంది ప్రజలు యూనిటీ ఎట్లా తీసుకురావాలా?
కాశ్మీర్ కల్చర్ వేరే, కేరళ కల్చర్ వేరే, బెంగాల్ కల్చర్ వేరే, గుజరాత్ కల్చర్ వేరే, ఆంధ్ర కల్చర్ వేరే, ఇవాళ లేకపోతే మరొక గుజరాత్ కల్చర్ వేరే. ఇవి ఎట్లా తీసుకురావాలా? దాని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ క్యాస్ట్లు, డిఫరెంట్ ఉన్నప్పుడు ఎలా తీసుకురావాలనేది కాన్స్టిట్యూషన్లో చెప్పాడు. అని ఒక స్టేట్కు ఇంకో స్టేట్ సెంట్రల్ మధ్య రిలేషన్షిప్ లోపల ఏ స్టేట్ పట్ల డిస్క్రిమినేషన్ ఉండకూడదు. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరగాల, గవర్నమెంట్ షేరింగ్లో కరెక్ట్గా ఉండాలా, గవర్నర్ అపాయింట్మెంట్ ఎట్లా చేయాలా, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగిందట. కానీ పరిపాలన చేసినటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని వదిలిపెట్టి మనుధర్మ శాస్త్రంలో ఏముందో దాని ప్రకారంగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారం కాదు అక్కడ, మనుధర్మ శాస్త్రంలో ఏముందో దాని ప్రకారంగా పరిపాలన చేస్తారు. ఏది యూనిటీ కావాలా, సెంట్రల్ పవర్ఫుల్ కావాలా, అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా వాడుకోవచ్చు. అది కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ డిథ్రోన్ చాలా చోట్ల పీపుల్ మ్యాండేట్కి అగెనిస్ట్గా పోవడం జరిగింది. ఇప్పుడైతే ఎమ్మెల్యేలను కొనుక్కొని, ఎంపీలను కొనుక్కొని ఏతుందో ఇవాళ పరిపాలన చేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. టోటల్ స్టేట్ మిషనరీ, ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, దానిలో ఎవ్రీథింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కొంతమంది మిస్యూజ్ చేసి తమ పవర్ను తమ చేతిలో కాన్సన్ట్రేషన్ చేసుకోవడం కోసం చేస్తున్నారు. ఇవాళ ఫార్చునేట్గా అన్ఫార్చునేట్గా అవుతుందో చాలా రోజుల నుంచి సెన్సెస్ జరగలేదు. ఇవాళ కొద్ది సెన్సెస్ ఇవాళ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకే, దానిలో క్యాష్ సెన్సెస్ కూడా చేస్తామని చెప్తున్నారు. అది మరి ఎంతవరకు చేస్తారో చూడాలా. చూసిన తర్వాత ఇది ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఈ సౌత్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు కొంత ఎడ్యుకేటెడ్ కావడం వల్ల, ఫ్యామిలీ గురించి కన్సర్న్ ఉన్న వాళ్ళు కదా, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఉద్దేశం చేత, ఒక బెస్ట్ సొసైటీ ఉండాలి ఉద్దేశం చేత ఇక్కడ పాపులేషన్ గ్రోత్ తక్కువ అయిపోయింది, పిల్లలు తక్కువ అయిపోయారు. అదే ఇప్పుడు మనకి ఎక్కడ కూలీ పని పెట్టుకున్నా కూడా, మాకు హైదరాబాద్లో మేము ఏ కూలీ పని పెట్టినా ఛత్తీస్గఢ్ వాళ్ళు, యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు వస్తారు. 300-400 రూపీస్ కూడా పనిచేస్తారు. ఎందుకు? అక్కడ స్టాండర్డ్, అంత పావర్టీ అక్కడ ఉంది, అంత ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు. దానంతా కప్పిపుచ్చి వాళ్ళ వీళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఈ పార్లమెంటు నియోజకవర్గాలను డివైడ్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? పాపులేషన్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అదే లెక్కన కనుక పార్లమెంట్ సీట్లు పెరిగితే సౌత్ ఇండియాకు ఎక్కడ లేని నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా వేరే ఒక మెథడ్ మీరు అవలంబించి, ఏ రేషియోలో అక్కడ పాపులేషన్ పెరిగింది, ఇక్కడ ఏ రేషియోలో పాపులేషన్ పెరిగింది, కాబట్టి తక్కువ పాపులేషన్ పెరిగిన ఎక్కడైతే పర్సెంటేజ్ ఉందో దానికి వేరే స్కేల్ మనం పెట్టుకొని, ఎక్కువ పాపులేషన్ పర్సెంటేజ్ పెరిగిన చోట ఇంకొక స్కేల్ పెట్టుకొని ఒక సమన్యాయం కనుక చేసినట్లయితే దేర్ ఈస్ సమ్ జస్టిస్ కొంత జరగడానికి అవకాశం ఉన్నది. అండ్ సౌత్ ఇండియన్స్ యొక్క హక్కులు కానీ, రాష్ట్రాల హక్కులు కానీ, ఇక్కడ సీట్ల యొక్క హక్కులు కానీ మనం రక్షించుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మనకేమో నేర్చుకుంటే తెలుగు నేర్చుకోవాలా, ఇంగ్లీష్ నేర్చుకోవాలా, హిందీ నేర్చుకోవాలా, 3-4 లాంగ్వేజెస్. అదే యూపీలో ఉంటే వాడికి మాతృభాష అదే, మన స్టేట్ లాంగ్వేజ్ కూడా హిందీనే. వాళ్ళు ఒక్క ఇంగ్లీష్ వాడు ఒకటి నేర్చుకుంటే చాలు, వాడికి అవుతుందో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ ఎగ్జామినేషన్స్ కూడా పేపర్స్ జరిగే ప్రిలిమినరీ కానీ, ఇంకొక థియరిటికల్ పేపర్స్ కానీ లోకల్ లాంగ్వేజ్లో ఉండేసరికి, లోకల్ లాంగ్వేజ్లో హిందీ కాబట్టి అడ్వాంటేజ్ పొజిషన్లో పడున్నారు అన్నట్టు. మరి మనకు లోకల్ లాంగ్వేజ్లో రాసినప్పుడు ఎటువంటి ఒక దాన్ని దిద్దే వాళ్ళు కూడా ఉన్నారా, సరిగ్గా జస్టిస్ జరుగుతున్నదా అంటే జరుగుతలేదు అని మనకు లెక్కలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ నీకు వైరుధ్యం ఏర్పడుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ ఏర్పడుతుందంటే, వేర్ దెర్ ఇస్ ఇంజస్టిస్ అక్కడ ఫీలింగ్ హర్ట్ అవుతుంది. మీరు మాకు ఇంజస్టిస్ చేయకండి, మీరు మాకు జస్టిస్ చేయండి, మీకు డిస్క్రిమినేషన్ చూపించకండి, మా మీద ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, దాని లోపల సరిగ్గా జస్టిస్ చేయండి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాదు. వి ఆల్ స్టాండ్ ఫర్ యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ దీని లోపల. కానీ మీరు డిస్క్రిమినేషన్ చూపిస్తే
మీరు పవర్ను ఉపయోగించుకొని ఒక అథారిటేటివ్ ఫోర్స్ పోవాలనుకుంటే దాని లోపల అప్పుడు మరి ప్రజలు ఏం ఆలోచిస్తారో మరి మేము చెప్పాలి దాని లోపల. సో ది సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ సచ్ సిచ్యువేషన్స్. ఇది ఇండియన్ యూనిటీని రక్షించాలంటే, ఫెడరలిజంను రక్షించాలంటే, కాన్స్టిట్యూషన్ రక్షించాలంటే దే హావ్ టు టేక్ దీస్ స్టెప్స్. సో మీరు ఏదైతే ఇక్కడ ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారో ఈ ఉద్యమానికి మీతో పాటు మేము తప్పనిసరి ఉంటాము. ఈ కంగ్రాచులేట్ అవుతుందో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికి కూడా నేను రాజేష్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన ప్రొఫెసర్ దశరథరామరెడ్డి గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు. కొందరు పేర్లు తెలియవు. మనకు తీర్మారు మల్లన్న యొక్క ప్రతినిధిగా వచ్చినారు. మన హరిశంకర్ గౌడ్ మొన్ననే కలిసాము, ఒక మీటింగ్లో మాట్లాడారు, చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆయన కూడా అక్కడ కూడా. సో మీ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలుపుకుంటూ, ఒక యూనిటీ అనేది అవసరం. అందరం కష్టజీవులం, ఎన్నో రోజుల నుంచి అప్రెషన్కు సప్రెషన్కు గురైన క్లాసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు పైకి వస్తున్నారు. దీని లోపల ఈ హక్కుల కొన్ని గుర్తించి నాలెడ్జ్ ఈజ్ పవర్, బాగా నాలెడ్జ్ సంపాదించండి. దాని లోపల మన పిల్లలందరినీ డాక్టర్స్ చేయండి, మన పిల్లలందరినీ ఇంజనీర్లు చేయండి, మన పిల్లలందరినీ జడ్జీలు చేయండి, మన పిల్లలందరినీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేయండి. దీని లోపల గొప్ప ఎక్కడెక్కడ ఆర్ట్ ఉందో కల్చర్ ఉందో దాన్ని డెవలప్ చేయండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని కట్టింది మన వాళ్ళే. ఆల్ టెంపుల్స్, ఆల్ ఆర్కిటెక్చర్, దానిపైన ఆల్ టెక్నికల్ డెవలప్మెంట్ అంతా వచ్చింది. ఆల్ టెక్నికల్ డెవలప్మెంట్ అంతా వచ్చింది ఈ కింది కమ్యూనిటీలు చేయడం వల్ల. ఇంకో విధంగా కాదు. అక్కడ అంటే ఊరికే కూర్చుండి పొలాలు నిండా తిని కూర్చుంటే పంటలు పండాయి. డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ లోపల ప్రతి డెవలప్మెంట్లో ఈ కష్టజీవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళనే డెవలప్మెంట్ జరిగింది. ఒక్కొక్క ఇవాళ చెప్తూ మా హిందూ టెంపుల్స్ బ్రహ్మాండంగా టెంపుల్స్ ఉన్నాయి అని ఏదో చెప్తా ఉన్నారు. అది ఎవరు కట్టారు నీ టెంపుల్? అని నువ్వు ముఖ్య దేవుడి విగ్రహాన్ని ఎవరు చెక్కారు? ఫస్ట్ అది గుర్తుంచుకోరు. నీ దేవుడి విగ్రహాన్ని చెక్కింది ఎవరు? అంత పెద్ద మందిరం కట్టింది ఎవరు? అందరూ ఇంత పెద్ద కోటలు కట్టినటువంటిది ఎవరు? అసలు నీకు ఆయుధాలు తయారు చేసి ఇచ్చింది ఎవరు? టోటల్ డెవలప్మెంట్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ సైంటిఫిక్గా ఈ చేసినటువంటి ఈ కమ్యూనిటీస్ వస్తాయి. కానీ ఊరికే కూర్చుండి తినే వాళ్ళ దగ్గర నుంచి సమాజం డెవలప్మెంట్ కాదు. సో ఆ యూనిటీని మనం డెవలప్ చేసుకుంటూ మీరు హర్షిస్తున్నా. ఒక బెస్ట్ స్టెప్ తీసుకుంటున్నారు, మీరు చాలా మంచి స్టెప్ తీసుకుంటున్నారు. ఒక యూనిటీ అనేది తీసుకురండి. అండ్ ఈ యొక్క మెయిన్ కాలేజ్ హై స్కూల్స్ పిల్లల నుంచి కూడా ఒక మంచి భావన, వాళ్ళ హక్కుల కోసం పోరాడే విధంగా వాళ్ళని తయారు చేయండి. అలాంటి భావాలు ఉన్నటువంటి రిప్రజెంట్ చేసే వాళ్ళని మీరు ఎన్నికేటట్లే చూడాలి. సర్పంచ్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, అక్కడ ఎక్కడెక్కడ వీలైతే అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఇప్పుడు ప్రొఫెసర్ గాలి కుమార్ రాజ్యసభకు పంపడానికి అవకాశం ఉంటే వాళ్ళు అక్కడికి పంపించడం, మాట్లాడే వాళ్ళని దీనిలో. సో ఇవన్నీ కనుక మీరు చేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు అంతా బూట్లు నాకేటోళ్ళు ఉన్నారు, అంటే వేరే విధంగా లాంగ్వేజ్ అనుకోకూడదు విధానం కూడా. ఇప్పుడు అంతా కూడా ఏదైతే ఉందో చెంచాగిరి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఎస్సీ వాళ్ళని ఎన్నుకోవాలా, ఎస్టీస్ వాళ్ళని ఎన్నుకోవాలా. 1935 అక్కడ ఉన్నటువంటి చెప్తారు వినోద్ కుమార్ దాని గురించి వివరంగా తర్వాత. కానీ అదేమైపోయిందంటే ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు కలిసి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరి ఉందనుకోండి, మల్కాజిగిరి ఇబ్రహీంపట్నం ఎక్కడి నుంచి అన్ని కులాల వాళ్ళు కలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. అది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా అన్ని కులాల వాళ్ళు ఎన్నుకోవాలనేసరికి ఏమైపోయిందనంటే వాళ్ళు ఎవరైతే డామినేటింగ్ క్యాస్ట్ ఉన్నారో ఆ డామినేటింగ్ క్యాస్ట్లు చెప్తే ఓట్లు పడతాయి. కాబట్టి చాలా చోట్లల్లా వాళ్ళ క్యాండిడేటే వాళ్ళు ఎన్నుకున్న మనిషినే ఈ ఎస్సీ రిప్రజెంటేటివ్గా, ఎస్టీ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నాడు. ఇది మనం పోగొట్టాలా. ఇది మనం పోగొట్టి ఈ క్లాసెస్కు ట్రూ ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు ఎమ్మెల్యే అయ్యేటట్లు, వాళ్ళు ఎంపీ అయ్యేటట్లు, దానిలో పబ్లిక్ కాస్ కోసం నిలబడే వాళ్ళు, రైట్స్ కోసం నిలబడే వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎంపీలు అయినట్లు కనుక మీరు చేయగలిగితే 4, 5, 10 మంది ఇనిషియల్ స్టేజ్ లోపల కొద్దిమంది, సో దే విల్ ఛాలెంజ్ ఇట్. మీరు ఎట్లయితే ఫైట్ చేస్తున్నారో అట్లా వాళ్ళు ఫైట్ చేసే విధంగా వాళ్ళని తయారు చేస్తే
సమ్ జస్టిస్ కెన్ బి డన్. 4 పేర్లు పోయినాయి హైకోర్టు జడ్జిలుగా. ఎవరి పేర్లు పోయినాయి? ఎందుకు పోయినాయి అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అన్నట్లు దానిలో వాడికి తెలివి ఉన్నా తెలియలేకపోయినా, నాలెడ్జ్ ఉన్నా నాలెడ్జ్ లేకపోయినా, ఇంటిగ్రిటీ ఉన్నా ఇంటిగ్రిటీ లేకపోయినా వాళ్ళ కులమోడైతే వాడి పేరు రికమెండ్ చేసి పంపించే పద్ధతులు చాలా చోట్ల జరిగినాయి దీనిలో. సో అది పోవాలి అని అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకు రావాలా, ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళకు రావాలా, హానెస్టీ ఉన్న వాళ్ళకి రావాలా, సిన్సియారిటీ ఉన్న వాళ్ళకి రావాలి. అంటే మీరు చూడండి, జస్టిస్ రామస్వామి జడ్జిమెంట్లు కానీ, జస్టిస్ ఎంఎన్ రావు గారి యొక్క జడ్జిమెంట్లు కానీ, ఎవరెవరైతే ఈ కులాల కింద వచ్చినటువంటి వాళ్ళ జడ్జెస్ చెప్పిన జడ్జిమెంట్స్ ఎంత అద్భుతమైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో టాలెంట్లో ఏం తక్కువ కాదు మన వాళ్ళు ఎక్కడ కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైం క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు నలుగురికి చెప్పాలి అంటే నీలో ఆ మారల్ కెపాసిటీ నీకు ఉండాలా, నీలో ఆ మారల్ కెపాసిటీ నీకు ఉండాలా. ఉంటే నువ్వు నలుగురికి చెప్పగలవు. మనలోనే మారల్ కెపాసిటీ లేకపోతే మనం ధైర్యంగా చెప్పలేము. దిస్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ అనమాట. నీ వైపు మన వైపు ఇప్పుడు అంటే ఒకసారి ఏమైపోయిందంటే, జస్ట్ 1 minute, నేను ఒక 5-6 మంది జడ్జెస్ కలిసి జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారి దగ్గర పోయి కూర్చుని మాట్లాడుతాం. కూర్చుంటే వాళ్ళు మరొక ఆఫీసర్ అంటున్నాడు, సరే మన ఆఫీసర్ ఎస్సీ ఆఫీసర్ అని వాళ్ళు కావాలని ఒక కరప్షన్ కేసు పెడుతున్నారు ఇతని మీద అని ఏదో ఏసీబీ రేడ్ చేయించున్నారు అది ఇది అని చెప్పారు. సో బిఎస్ఎస్ స్వామి ఒకటే మాట చెప్పారు, అగ్ర కులాలకు చెందినటువంటి ఒక ఆఫీసర్ అయితే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జడ్జి కానీ ఎవరైనా కానీ ఓ ఇంజనీర్ కానీ అయితే వాడి దగ్గర 50 కోట్లు దొరికినా కూడా వాడు ఏమంటే వాళ్ళ నాయనమ్మ పేరు మీద 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ తాత పేరు మీద 50 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ అత్త పేరు మీద ఇంత ఉన్నది, వాళ్ళ ఇంట్లో బంగారం ఉన్నది, వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేసుకొని కొనుక్కున్నారు అంటాడు. అరే నీ అయ్యకు గుడిసా, నీ తాతకు గుడిసే, నీ మామకు గుడిసే, నీ మామ తండ్రికి గుడిసే, అక్కడ అర్ధ ఎకరం కూడా భూమి లేదు. నువ్వు 5 కోట్లు పెట్టి నువ్వు బిల్డింగ్ ఉంటే ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చూపిస్తావు అని ఏమనంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చిన ఆఫీసర్స్ ఎవరైనా మీరు హానెస్టీ మెయింటైన్ చేసి ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసి మీరు సమాజానికి వెలుగు చూపించే వాళ్ళగా ఉంటేనే మీరు సమాజాన్ని చేంజ్ చేయగలుగుతారు. అదర్వైజ్ నో అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాలెడ్జ్ కావాలా, క్యారెక్టర్ కావాలా, నీకు దమ్ము కావాలి. ఇవాళ ఇప్పుడు స్టేజ్ మీద మేము నిలబడి మాట్లాడగలుగుతున్నామని అంటే ఒక దమ్ము ఉన్నది కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఎవడు వేరెత్తి మనం వేరెత్తి చూపించడానికి అవకాశం ఎక్కడ కూడా మేము లైఫ్లో మనం ఇవ్వలేదు కాబట్టి మనం ఎవడు కూడా మాకు పాయింట్అవుట్ చేయడానికి అవకాశం లేదు. సో ఇది మనం బాగా ఎందుకు చేయగలుగుతాం. ఒక జస్టిస్ ఇప్పుడు కలెక్టర్ ఒక ఎస్టీ కలెక్టర్ ఉన్నాడు, ఒక ఎస్టీ ఎందుకైనా అక్కడ సీఎం కాళ్ళ దగ్గర కూర్చుండి నువ్వు తలకాయ వంచుకోవాల్సిన పని చేయాల్సి వస్తుంది. ఎందుకు కూర్చుంటున్నావు సీఎం కాళ్ళ దగ్గర, లేదు ఇంకో మినిస్టర్ కాళ్ళ దగ్గర, నీకేం అవసరం ఉన్నది? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు కరెక్ట్గా పని చేసుకో. ఎవరు చేయడానికి కూడా నీకు అవకాశం లేదు. నువ్వు కరెక్ట్గా కొనుక్కో. ఏం చేస్తాను మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తాను, ఏం చేస్తాను ఇంకో డిపార్ట్మెంట్కి పంపిస్తాను. కానీ అటువంటి యొక్క దీనిలో ఉంటే 10 మంది పిల్లలకు మనం హెల్ప్ చేయగలుగుతాం. మీరందరూ కూడా వీఆర్ ఆల్ విత్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.